దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యంలో ఉండి మనం ధ్యానం చేస్తున్నాం. రోమాపత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వరకు ఉన్న వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. అందులో ప్రాముఖ్యముగా 12వ వచనములో ఉన్న వాక్యాన్ని మనము ప్రాముఖ్యంగా ధ్యానం చేస్తున్నాం. మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి అనే దాని గురించి దేవుని వాక్యమును మనం ధ్యానం చేస్తున్నాం. అంధకార క్రియలను విసర్జించుట, అలాగే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనుట. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. ఒకవైపు అంధకార క్రియలను విసర్జించాలి, వాటితో సంబంధం లేకుండా చేసుకోవాలి. రెండో వైపు మనము వెలుగు సంబంధమైన విషయాలను కలిగి ఉండాలి, ధరించి ఉండాలి, ఆయుధాలుగా మనం ధరించి ఉండాలి అనేది మనం చూస్తున్నాం. ఒకవేళ దుష్టుడు తన యొక్క ఆయుధాలను ఉపయోగించినా కూడా అవి మన మీద పని చేయకుండా మనము యుద్ధోపకరణములను ధరించి ఉండాలి అనేది ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంధకార క్రియలు విసర్జించుట అనేది చేయాలి, అంతటితో సరిపోదు. తర్వాత ఏం చేయాలంటే మనము చీకటి మనలోనికి రావడానికి అవకాశం లేకుండా ఏం చేయాలి? కొన్నిటిని ధరించాలి. చీకటి మళ్ళీ మనలోనికి రావడానికి అవకాశం లేకుండా మనము ధరించవలసిన విషయాల గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ వెలుగు సంబంధమైన ఆయుధాలు అనగా చీకటి మనలోనికి రాకుండా మనల్ని వెలుగులో ఉంచగలిగిన వాటిని మనము తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తున్నాం. మనము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూడగలము. అయితే అది ఇంకొంచెం విస్తృతంగా మనం ధ్యానించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ యుద్ధము సాతానుతో, అంధకార సంబంధమైన ఆ దురాత్మల సమూహాలతో అన్నప్పుడు ఇంకొంచెం మనము విస్తృత స్థాయిలో ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8లో మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలు అను కవచము, రక్షణ నిరీక్షణ యను శిరస్త్రాణమును ధరించుకొందము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం పగటి వారము. ఈ పగటికి సంబంధించిన ఆయుధాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం చెప్పాడు. అలాగే ఇక్కడ విశ్వాస ప్రేమలు అను కవచాన్ని గురించి చెప్పాడు. కాబట్టి ఆ కవచాల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. శిరస్సుకు కవచముగా ఉండే ఆ శిరస్త్రాణముల గురించి చూస్తున్నాం. అలాగే మన శరీరములో ముఖ్యమైన విభాగాలను కప్పగలిగిన ఆ కవచముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందులో రెండు విషయాలు, ఒకటి విశ్వాసము, రెండవది ప్రేమ. రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము, అలాగే విశ్వాసము ప్రేమ అనే అద్భుతమైన విషయాలు చెప్పాడు. ఎందుకంటే చీకటి మనలోనికి రాకుండా, చీకటి మనలోనికి వస్తే ఏమవుతుంది అంటే చీకటికి సంబంధించిన వాడు వచ్చి ఏం చేస్తాడు, వీళ్ళు నా వాళ్ళు అని మన ఆత్మ మీద అధికారాన్ని చూపించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. మనము శరీరాన్ని విడిచిన తర్వాత మన ఆత్మను నరకానికి దేవుడు శిక్షించుట కొరకు ఏర్పాటు చేసిన స్థలము అది మనుషుల కోసం కాదు, సాతాను కొరకు మాత్రమే. దురాత్మల సమూహాల కొరకు దేవుడు నరకాన్ని ఏర్పాటు చేశాడు, మనుషుల కోసం కాదు. కానీ దురాత్మ సమూహములతో, దురాత్మలతో వాటికి లోబడుట ద్వారా వాడు మనల్ని చెరపట్టి, లేక మనుషుల్ని చెరపట్టి వాడు ఉండే స్థలానికి తీసుకొని వెళ్తున్నాడు అనేది ఇక్కడ కనబడుతున్న విషయం. కానీ నిజానికి దేవుడు నరకాన్ని మనుషుల కొరకు చెయ్యలేదు, దురాత్మల కోసం మాత్రమే చేశాడని బైబిల్ తెలియజేస్తుంది. అయితే దురాత్మలు ఏం చేస్తున్నాయి? దురాత్మలు దేవుడు మనుషుల కొరకు ఏర్పాటు చేసిన పరలోకానికి వెళ్లకుండా
వాడు దురాలోచనలను కలిగించుట ద్వారా చీకటి సంబంధమైనవి మనలోనికి రప్పించడానికి శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాడు. శరీరాన్ని ఉపయోగించుకొని అనంత కాలానికి ఏం చేస్తున్నాడు? మనల్ని శిక్షకు గురి చేస్తున్నాడు. శరీరం ఉండేది కొంతకాలం, కానీ వాటిని ఉపయోగించుకొని వాడు ఏం చేస్తున్నాడు? మన మీద అధికారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు వద్దన్న సంగతులలో నుండి వాడు పని చేస్తాడు. వాడి పని చేసే విధానం ఏంటి? వద్దన్న విషయాలు. దేవుని ఆత్మ పని చేసేది, దేవుడు చెయ్యమన్న దాంట్లో నీకున్న మేలును గురించి ముఖ్యంగా ఆయన తెలియజేస్తాడు. అన్ని తెలియజేస్తాడు. అందులో ముఖ్యంగా దేవుడు వద్దన్న దాంట్లో ఉన్న నష్టం ఏంటి అనేది తెలియజేస్తాడు. కానీ ఆయన మనకు ప్రిఫర్ చేసే దాంట్లో, ఉపదేశించే దాంట్లో ఉన్న మేలేంటో, అందులో ఉన్న అద్భుతాలేంటో వాటిని ఎక్కువగా తెలియజేస్తాడనేది మనం గుర్తించాలి. కాబట్టి చీకటి మనలోనికి వచ్చినట్లయితే మనము చీకటి సంబంధులం అయిపోతాం. కాబట్టి చీకటికి మనకు ఎటువంటి సంబంధం లేకుండా చేసుకోవాలి అనేది మొట్టమొదటిగా అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. అదంత ప్రమాదకరం, అంత ప్రమాదకరం. విసర్జించవలసినవి విసర్జించలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ప్రాణాంతకం. కిడ్నీస్ పాడైపోయాయి అంటారు కదా, ఆ కిడ్నీస్లో కూడా అది కూడా ఒక ప్రాణం. అది పాడవుతే ఏం జరుగుతుంది? ఫిల్టర్ చేయలేదు, మలిన పదార్థాలను బయటికి పంపలేదు. పంపకపోతే అది నిన్ను ఏం చేస్తుంది? మలినం చేస్తుంది. మలిన పదార్థాలను లోపలికి రప్పించి జీవాన్ని చంపేస్తుంది. శరీరము ఆత్మకు ఉన్న ఆ కనెక్షన్, మన శరీరము ఆత్మకి వేరుగా, శరీరము ఇవి కనబడుతూ ఉన్న శరీరము, ఆత్మ, ప్రాణము మూడు కూడా ఎలా ఉన్నాయి? కలిసే ఉన్నాయి. శరీరాన్ని తాకితే ఆత్మను తాకినట్టే, ప్రాణాన్ని తాకినట్టే. ఎందుకు? అవి మొత్తం కనెక్ట్ అయి ఉన్నాయి, విడిగా లేవు, కనెక్ట్ అయి ఉన్నాయి. అది మనం తెలుసుకోవాలి. కరెంటు వాటర్కి టచ్ అయింది అనుకోండి, వాటర్ కూడా ఇప్పుడు కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే కనెక్ట్ అయింది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఎంత ప్రాముఖ్యం ఇది ఎంత ప్రాముఖ్యం. చీకటి అనేది మనలోనికి వచ్చినట్లయితే, మనం చీకటి వారమైపోతాం. చీకటి వచ్చి ఈ వ్యక్తి నాకు సంబంధించిన వ్యక్తి, ఎందుకంటే ఏమున్నాయి? చీకటి ఉన్నాయి. ఆ చీకటి అంటే శరీరానికి సంబంధించిన విషయాలే. మనము గలతీ పత్రిక 5:19 నుండి చూస్తే, ఒకసారి గలతీ పత్రిక 5:19 నుండి చూస్తే, ఇక్కడ 21 లైన్ చూడండి. 21లో 3వ లైన్ ఈ శరీర కార్యాలన్నీ చెప్తాడు, స్పష్టంగా ఉన్నాయని వాటిని గురించి చెప్తాడు. 3వ లైన్లో, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇట్టి కార్యములు చేసేవారు. ఏం కార్యాలు అవి? శరీరానికి అవసరమైన విషయాలు. శరీరం కోరుకుంటుంది, ఎప్పుడు వాటిని వద్దనదు. శరీరం ఎప్పుడు ఈ విషయాలను, పైన కనబడుతున్న ఏ విషయాలను కూడా శరీరం ఎప్పుడు వద్దనదు. అందుకే శరీరాన్ని ఒక దానికి కనెక్ట్ చేశాడు దేవుడు, ఒకదానికి కనెక్ట్ చేశాడు. దాని పేరు ఏంటంటే వెలుగుకు కనెక్ట్ చేశాడు. దీపానికి కనెక్ట్ చేశాడు శరీరాన్ని. ఆ దీపం చూపిస్తుంది ప్రతిది ఏంటి అనేది, సంగతి ఏంటి అనేది శోధించి చూపిస్తుంది. దాని పేరే ఆత్మ. శరీరాన్ని దేనికి కనెక్ట్ చేశాడు? ఆత్మలో చనిపోయిన వాడు ఈ విషయాలు గ్రహించలేడు. కానీ ఆత్మలో ఎప్పుడైతే దేవుడు మనల్ని బ్రతికించాడో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అదేం చేస్తుంది? అది అంతరంగములో ఉన్నవన్నిటినీ శోధిస్తుంది. ఇది దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే, శరీరం ఆలోచిస్తున్నట్లుగా ఆలోచించనివ్వదు. ఆత్మ
నైతికంగా ఆలోచింపజేస్తుంది. సరి అయినదేంటి, న్యాయమేంటి, నీతియుక్తమైనదేంటి అని ఆ విధంగా ఆలోచింపజేస్తుంది ఆత్మ. శరీరం అలా కాదు. శరీరానికి అది కావాలా? అంతే. దానికోసం శరీరానికి అది కావాలి. దాని కొరకు నువ్వేదైనా చేయొచ్చు అన్నట్లుగా చేస్తుంది. ఏశావు శరీరం కొరకు శరీరం ఆశపడుతుంది. ఎందుకంటే వేటాడాడు, దొరకలేదు. పరిగెత్తండి. ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తండి. అందులో మధ్యాహ్నం లేక ఆహారం కొరకు పరిగెత్తిన తర్వాత ఆహారం దొరకలేదనుకోండి, ఇటు పరుగు. ప్రాణం ఎలా ఉంటుంది? ప్రాణం పోతుందేమో అన్న పరిస్థితి. వేట అంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అతనికి అలా అనిపిస్తుంది. శరీరం అలా అనిపిస్తుంది. అలాంటి భయాన్ని కలగజేస్తుంది. కాబట్టి దానికి లొంగిపోయే పరిస్థితిలో ఆహారం కావాలి. దాని కొరకు ఏం పోగొట్టుకుంటున్నాడు? ఆలోచించలేని స్థితి. దాన్ని భ్రష్టత్వం అన్నాడక్కడ. భ్రష్టత్వము. అలాగే ఏమన్నాడు? విచారము అన్న మాటను చెప్పాడు. దేనికి? తిండి దగ్గర ఏశావు చేసిన పనిని భ్రష్టుడైనను వ్యభిచారి అయినను హెబ్రీ పత్రికలో చెప్పాడు ఆ మాట 12వ అధ్యాయంలో. మీలో ఉండునేమో అని చూసుకోనండి. శరీరము అలా ఆలోచించనివ్వదు. శరీరానికి కావలసిన దేన్నైనా ఎప్పుడైనా కూడా అది ఫిల్టర్ చేయనివ్వదు. కాబట్టి మన జీవితము జంతువు వలె అక్కడికి అవుతుంది. దేవుడేమో అనంతమైన జీవితంగా ఉండాలని ఆయన ఏర్పాటు చేశాడు. ఆత్మనుంచాడు. ఆత్మ లేని జంతువులు ఉన్నాయి కదా, అలాగే మన పరిస్థితి కాదు. మనలో ఆత్మనుంచాడు. ఆ ఆత్మకు చావు లేదు. ఆత్మ దేవుని నుండి. ఆ జీవం ఎక్కడి నుండి మనలోనికి వచ్చింది? దేవుని నుండి. అది మనం గ్రహించాలి. కాబట్టి మనం చీకటి సంబంధులము కాకూడదు అని చీకటితో తెగతెంపులు చేసుకోవడం ఒకటి. రెండోది, చీకటి రాకూడదు. రాకూడదంటే ఏం చేయాలి? శిరస్త్రాణం ఉండాలి, కవచం ఉండాలి. శిరస్త్రాణములో రెండు విషయాలు విన్నాం. ఎందుకంటే ఎఫెసీ నుండి కోడ్ చేసుకున్నాం. మనం ఎఫెసీ 6లో రక్షణను శిరస్త్రాణం అన్నాడు కనుక అక్కు నుండి కోడ్ చేశాం. ఇక్కడ తెస్సలోనిక నుండి చూస్తే రక్షణ యొక్క నిరీక్షణ. అది కూడా చాలా అద్భుతమైంది. మనకు దేవునిలో నిరీక్షణ ఉంటే సాతాను ఏం చేయలేడు. ఏ విషయంలోనైనా. ఒకటి ఆశల విషయం, రెండోది నష్టాల విషయం. ఈ రెండు విషయాల్లోనే మనిషి ప్రాణాలు కోల్పోతున్నాడు. దేవుని జీవ గ్రంథంలో అడ్రస్ కోల్పోతున్నాడు. దేవుని నుండి ఉన్న కనెక్షన్ పోతుంది. ఎక్కడైనా మీరు చూడండి, ఆశ దేవుని పట్ల లేకపోవడమే ప్రమాదం. రాజీ పడడానికి సాతాను ఏర్పాటు చేసే ఆ కుట్రల వైపు చూడడానికి కారణం ఏంటి? దేవుని పట్ల నిరీక్షణ లేకపోవడం కారణం. అలాగే దెబ్బతిన్నప్పుడు శ్రమల ద్వారా కానీ లేదా శత్రువు ద్వారా నష్టం కలిగింది, ఆ నష్టం విషయంలో నిరీక్షణ లేనప్పుడు మనిషి భావోద్రేకాలకు లొంగిపోతాడు. కాబట్టి అక్కడ దారి తప్పిపోతున్నాడు. ఇది మనం గ్రహించాలి. కాబట్టి నిరీక్షణ చాలా శక్తివంతమైన విషయం. అయితే రెండు విషయాలు, రక్షణార్థమైన జ్ఞానాన్ని అలాగే నిరీక్షణ అనే రెండు విషయాలు వింటూనే ఉండాలి. శిరస్త్రాణం ఎంత ముఖ్యమైంది. దేవునికి ఇచ్చిన ఆత్మీయత నీ జీవితంలోకి డైరెక్షన్ గా రావాలంటే శిరస్సు చాలా ప్రాముఖ్యం. వినలేని స్థితి, ఆలోచించలేని స్థితి, చూడలేని స్థితి వస్తే ఎంత ప్రమాదం. దేవుడు మాట్లాడుతున్నా మనం వినలేం. కాబట్టి రక్షణార్థమైన జ్ఞానము అలాగే ఏంటి? నిరీక్షణ. ఈ రెండు ధరించాలి శిరస్త్రాణం. అది మనం నేర్చుకుంటున్నాం. అలాగే ఇక్కడ కవచాల గురించి చెప్పాడు. ముఖ్యమైన విభాగాలను కప్పి ఉంచగలిగిన షీల్డ్ అని చెప్పాడు. కవర్ చేయగలిగిన, కప్పి ఉంచగలిగిన ఆ కవచము విశ్వాసము, ప్రేమ. రెండు విషయాలు. విశ్వాసము అలాగే ప్రేమ కూడా కావాలి. ప్రేమ లేకపోతే కలిగే ప్రమాదాన్ని విశ్వాసము ఆపలేదు.
మనం ప్రేమలో నేర్చుకుందాం విషయాలు. ఇప్పుడు ప్రస్తుతం విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. మనము విశ్వాసం ప్రేమ. ప్రేమ లేనప్పుడు కోపంలో గురవుతాం. కోపం విశ్వాసం ఆపలేదు. ప్రేమ లేనప్పుడు ద్వేషానికి గురవుతాం. ప్రేమ లేనప్పుడు క్షమించలేం. ఆ క్షమించే రానితనాన్ని విశ్వాసం ఆపలేదు. లోపలికి దూసుకొని వచ్చేస్తూనే ఉంటుంది. అవి చీకటివి. అందుకే ప్రేమ అనేది కూడా చెప్పాడు. ప్రేమ అద్భుతమైన పనులు చేస్తుంది. చీకటిని రానివ్వదు. చీకటి సంబంధమైన విషయాల్లోనికి వస్తే ప్రమాదం జరుగుతుంది. అందుకే ఈ కవచాలు ధరించి ఉండాలని చెప్పాడు. మనము విశ్వాసం అనే కవచం గురించి నేర్చుకుంటున్నాం. విశ్వాసం అనే కవచం. ఈ కవచమును గురించి గత వారములో మనం విన్నాం. ఈ సమయంలో కూడా ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసము కవచము మనల్ని కాపాడుతుంది. చీకటి మనలోనికి రాకుండా కాపాడుతుంది. ఇందులో 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో ఒక విషయాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం. 3 విషయాల్లో ఈ మొదటి విషయం చాలా కీలకమైనది. అందుకే దాని గురించి 1-2 వాక్యాలు చూసుకొని మనం ముగించుకుందాం. 3 విషయాల్లో మొదటి విషయం ఏంటంటే విశ్వాసము దేవుని భయమును మనలో కలుగజేస్తుంది. విశ్వాసము భయభక్తులు పుట్టిస్తుంది. దేవుని పట్ల మనకుండే విశ్వాసము దేవునికి భయపడే తత్వాన్ని మనకిస్తుంది. ఇది మొదటి విషయం. మనము నోవహు నుండి అదే విషయాన్ని చూసాం. నోవహు నుండి అదే విషయం దేవుని వాక్యంలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనం చూస్తే విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను అనేది మనం చూస్తున్నాం. భయభక్తులు పుట్టించింది విశ్వాసం. అది దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. బై ఫెయిత్ నోవా మూవ్డ్ విత్ ఫియర్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. బై ఫెయిత్ నోవా మూవ్డ్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఫియర్ ఆఫ్ గాడ్ అనే మాటను మనం చూస్తాం. దేవునికి భయపడిన వాడు, దేవుని ఎడల భయము కలిగిన వాడు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎలా? బై ఫెయిత్, విశ్వాసము ద్వారా దేవుని ఎడల భయము కలిగి ఉన్నాడు. దేవుని ఎడల భయము కలిగిన వాడు ఏం చేస్తాడు? భయమున్నవాడు ఏం చేస్తాడు? జాగ్రత్త కలిగి ఉంటాడు, జాగ్రత్త పడుతాడు. భయమున్నవాడు దేవుడు వద్దన్న వాటి జోలికి వెళ్ళడు, వాటికి దూరంగా వెళ్తాడు. అదే భయం. భయం అంటే అదే అసలు. భయభక్తులు అని తెలుగులో చూస్తా, మీరు ఇంగ్లీష్ బైబిల్లో ఆ ప్రతి పదాన్ని మీరు చూస్తే ఫియర్ ఆఫ్ గాడ్ లేదా ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనే మాటను మీరు చూస్తారు. దేవునికి భయపడుట అనే మాటను మన తెలుగులో భయభక్తులు అని ట్రాన్స్లేట్ చేయడాన్ని మనం చూస్తాం. కాబట్టి ఈ భయం అంటే ఏంటి? ఈ భయపడడం అంటే ఏంటంటే దేవుడు వద్దు అని చెప్పిన వాటికి దూరంగా ఉంటాడు, వాటి సమీపంలో కూడా వెళ్ళడు. అది భయపడడం అంటే. కాబట్టి విశ్వాసము దేవుని ఎడల భయాన్ని పుట్టిస్తుంది. మనం జాగ్రత్త పడతాం. దేవుడు వద్దన్న వాటి నుండి పరిగెత్తుతాం, మనం దూరంగా పరిగెత్తుతాం. విశ్వాసం ఉంటే, దేవుని ఎడల మనకు విశ్వాసం ఉంటే, మనము ఆ యొక్క విశ్వాసం భయభక్తులను కలుగజేస్తుంది. విశ్వాసము మనల్ని కాపాడుతుంది. దేవుడు వద్దన్న విషయాలకు మనల్ని దూరంగా తీసుకొని వెళ్తుంది. విశ్వాసం అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం. దీని గురించి మనము ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంది. ఎవరికైతే దేవుని ఎడల విశ్వాసం లేదో వారు దేవుని గురించి ఆలోచించారు. దేవుడు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన అడుగుతాడని, ఆయన శిక్షిస్తాడని, ఆయన ఉన్నాడని అది మర్చిపోతారు. ప్రతిదానికి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చే సమయంలో నేను యెహోవాను అంటాడు.
చాలా జాగ్రత్తగా మీరు చదవండి ఆ విషయాలు. గ్రుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు, నేను యెహోవాను అంటాడు. అంటే నేనున్నాను. చెవిటివాన్ని తిట్టకూడదు. అక్కడేమంటాడంటే నేను యెహోవాను అంటాడు. నేను ఉన్నాను. అలా కొన్ని విషయాల్లో ఎంత అద్భుతంగా ఆ ధర్మశాస్త్రం ఇచ్చే సమయంలో నేనున్నాను. నేనున్నాను. నేనున్నానంటే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, అలాగే నేను రాస్తున్నాను, నిన్ను లెక్క అడుగుతాను, అయిపోద్ది అంతటితో. నిన్ను శిక్షిస్తాను. ఇది దాంట్లో ఉన్న విషయాలు. విశ్వాసం లేనివాడు దేవుని మర్చిపోతాడు. ఏం లేదు అతనికి, దేవుని పట్ల విశ్వాసం లేదు. ఏముంది? మనుషుల పట్ల ఉంది. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లేరు? ఉన్నవాళ్ళు మనల్ని ఏమైనా చేయగలరా? మనల్ని అడగగలరా? ఇంతవరకే. కోరహు గురించి మీరు చూడండి. కోరహు అహరోను స్థానాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. కోరహు ముఖ్యమైన వ్యక్తే, లేవి వంశానికి సంబంధించిన వ్యక్తే, అలాగే ముఖ్యమైన విభాగాలన్నిటికీ నాయకుడు. ఈ కోరహు ఏమనుకుంటున్నాడంటే, ఈ అహరోను చేసేది అది నేను చేయలేనా? నేను చేయలే, నేనెందుకు చేయలేను? ఇంత కష్టమైనవన్నీ చేస్తున్నాను. ఇదెందుకు నేను చేయలేను? మరి అది దేవుని ఏర్పాటు కదా! అది దేవుని నుండి రావాలి గదా! అది దేవుడిచ్చిన స్థానాలు కదా! ఇది ఆలోచించకుండా నేను కూడా లేవి వంశానికి సంబంధించిన వ్యక్తినే అని దాన్ని సంపాదించాలంటే ఏం చేయాలి? మందిని పోగేసుకోవాలనుకున్నాడు. మందిని పోగేసుకోవాలి. అలా సమాజ పెద్దలందరినీ కలుద్దాం అని సమాజ పెద్దలందరితో మీటింగ్ ఏర్పాటు చేశాడు. అంటే మొదటిగా కొంతమందిని ఏర్పాటు చేశాడు. కూటములను చూశాడు. ఎవరి కూటమిలో ఎంతమంది ఉంటారో చూశాడు. వాళ్ళందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఎక్కడికెళ్తున్నాడు? విజిటింగ్. దేనికి? కుట్రలు చేయడానికి. విజిటింగ్ మంచిదే. ఆదరించడానికి, బలపరచడానికి, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఎదగడానికి. కానీ ఇదేం విజిటింగ్ అండి? కుట్రలు చేయడానికి. మోషే, అహరోనుకే తెలియదు ఈ విషయాలు. రేపొద్దున మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపొద్దున మీటింగ్ ఏర్పాటు చేసి ఇక ఆ యొక్క స్థానము కోరహు తీసుకోవడాని కొరకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రేపొద్దున మోషే కూడా కాదనలేని ఏర్పాట్లు చేసుకున్నాడు. చేసుకొని ఒకవేళ మోషే కూడా కాదంటే మోషే ఒక్కడే నిలబడాల్సి వస్తది అని ప్లాన్ చేశాడు. కానీ ఒకరిని మర్చిపోయాడు. ఎవరా ఒకరు? దేవుడు. ఆయన మధ్యలో కేక వేస్తే, ఆయన మధ్యలో మీరు రండి నా సమక్షంలోకి అంటే, ఆయన తన శబ్దమును ఆకాశం నుండి వినిపిస్తే ఆయన్ని మర్చిపోయాడు చూడండి. మనుషులు దేవుణ్ణి మర్చిపోతున్నారు. వారి విశ్వాసము దేవుని మీదన. ఇక్కడ మనం మాట్లాడుకునే కవచమన్న విశ్వాసము దేవుని యందలి విశ్వాసం. మనము ఆలోచించే దాని వెనకాల విశ్వాసం ఉంది, ఆశించే దాని వెనకాల విశ్వాసం ఉంది, మనల్ని ప్రేరేపించే శక్తి కూడా విశ్వాసమే. కానీ అది దేవుణ్ణి గూర్చింది కాదు. మనం ఇక్కడ మాట్లాడుకునే విశ్వాసము దేవుణ్ణి గూర్చిన విశ్వాసం. అది మనల్ని కాపాడుతుంది. అది కవచం. కోరహు అందరిని గురించి ఆలోచించాడు. సమాజ పెద్దలందరినీ కలిశాడు. ఈ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. కానీ దేవుడు మాట్లాడతాడు కదా! దేవుడు కార్యాలు చేస్తాడు కదా! దేవుడు చూస్తున్నాడు కదా! ఆయన నో అంటే నా ఏర్పాట్లన్నీ ఏమైపోతాయి? ఆలోచించండి. నీ ఏర్పాట్లు ఏమైపోతాయి? మరి దేవుణ్ణి ఎందుకు ఆలోచించలేదు నీవు? అంటే నీ భక్తిలో ఏం లేదు? దేవుడు అన్న జ్ఞానం లేదు. ఏం భక్తి అండి అది? శరీర సంబంధం. అనేకులు ఏర్పాటు చేసుకుంటున్న భక్తి చూడండి. అదంతా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నది. మనుషుల పద్ధతులను దైవోపదేశములుగా ఎంచి మీరు చేసే పనులన్నీ నాకు ఆరాధనగా లేదు. దేవుడు చెప్పాడా ఆ విషయాలు? పోనీ దేవుడు అంగీకరించాడా? దేవుడు మెచ్చుకున్నాడా ఆ విషయాలు? మనుషులకున్నవి చూడండి. వారి విశ్వాసం అనుకుంటున్నారు. విశ్వాసం అంటే దేవుని గురించి మాట్లాడు. ఆయన గురించి మాట్లాడడం విశ్వాసం.
విశ్వాసం అంటే దేవుణ్ణి గూర్చిన జ్ఞానం, దేవుణ్ణి గూర్చిన అవగాహన, దేవుణ్ణి గూర్చిన సంగతులు, అది విశ్వాసం. కాబట్టి కోరహు ఎవరిని మర్చిపోయాడు? దేవుణ్ణి మర్చిపోయాడు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, కానీ దేవుడు ఎంటర్ అయ్యాడు అక్కడ. దేవుడు ఎంటర్ అయ్యేసరికి ఏం జరిగింది? ఎవరైతే దురుద్దేశముతో మేము కూడా యాజకత్వం చేస్తామని వచ్చారో వారిని అగ్ని కాల్చేసింది మొదటిగా. ఆ తర్వాత కోరహు యొక్క సర్వ సమాజాన్ని భూమి నెరవిడిచింది. కోరహు యొక్క ఆ సంబంధులను మృంగుతున్నప్పుడు కోరహు కుమారులు పరిగెత్తారు బలిపీఠం యొద్దకు, కేకలు వేసుకుంటూ మాకు ఈ విషయాలు తెలియవు అని. వారు పరిగెత్తి దేవుని సన్నిధికి వెళ్ళి ఆ దేవుని బలిపీఠమును పట్టుకున్నారు. అది మనం చూస్తాం. కోరహు కుమారులు మాత్రం చావలేదు అనే మాట అక్కడ కనబడుతుంది. సరే, మనం గ్రహించాలి, విశ్వాసము దేవుణ్ణి గూర్చిన జ్ఞానం మనకు కలుగజేస్తుంది, దేవుణ్ణి గూర్చిన విషయాలు మనకు తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసము మనల్ని కాపాడుతుంది. విశ్వాసము దేవుని ఎడల భయమును కలుగజేస్తుంది. ఐ నో అంటే నీ సంగతి ఏంటి? విశ్వాసం అనేది దేవుని ఎడల భయభక్తులు పుట్టిస్తుంది, దేవునికి భయపడేటట్లు చేస్తుంది. మనకు విశ్వాసం ఉంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు అడుగుతాడు, దేవుణ్ణి గుర్చిన గ్రహింపు మనలో ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం 2 వాక్యాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చూస్తే, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడు నుండి తొలగిపోతారు, చెడు నుండి తిరుగుతారు, చెడు నుండి వైదొలుగుతారు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇదే. అలాగే 8వ అధ్యాయం సామెతలు 8వ అధ్యాయంలో మన 13వ వచనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. ఎంత స్పష్టముగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటంటే, అర్థం ఏంటంటే చెడుతనమును అసహించుకోవడమే, చెడులో ఆనందించకుండా చెడును బట్టి హృదయాన్ని నొప్పించుకోవడం. అది వాక్యం తెలియజేస్తుంది. చెడుతనంలో ఆనందించలేడు. ఆ చెడుతనం కనిపించినప్పుడు తన హృదయాన్ని ఏం చేస్తాడు? నొప్పించుకుంటాడు. సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నప్పుడు ఆ జరుగుతున్న కార్యాలను చూసి ఆనందించలేదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో మనము 7 నుండి చూస్తే, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. బహు బాధపడ్డాడు. దేని విషయంలో? దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన చేష్టలు, నడవడి కనబడుతూ ఉంటే వారి మధ్యలో ఎంత బాధపడ్డాడో ఇక్కడ వాక్యం చెప్తుంది. అలాగే ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును ఏం చేస్తాడు? నొప్పించుకొనుచూ వచ్చెను. ప్రతిరోజు నొప్పి. మనమైతే ఎలా ఉండేవారు? డంబంగా మాట్లాడారు. ఇదిగో వాళ్ళు చూడు ఎలా పడిపోయారు, వీళ్ళు ఎలా పడిపోయారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనుకోవడమే కాదు, ఇంకా ప్రకటించడం కూడా. విషయాలు తెలియకపోతే ఈరోజు జరుగుతున్న వాటిని బట్టి ఏదో దేవుడు తన జ్ఞానము మనకు అనుగ్రహిస్తున్నాడు, తన వాక్యం అనుగ్రహిస్తున్నాడు, కానీ ఈ వాక్యము, ఈ సహవాసము, ఈ విధమైన అటువంటి వ్యక్తుల సహవాసములో మనం లేకపోతే మిగిలిన వారు ఎలా ఉన్నారో చూస్తుంటే, వారు చేస్తున్న పనులు దేవునికి కోపం పుట్టిస్తుంటే అతిశయపడుతున్నారు వాళ్ళు.
ఎందుకు? ఇది అర్థం కావట్లేదు. నీతిగల తమ మనస్సును నొప్పించుకుంటూ వస్తున్నాడు. వింటున్న విషయాలను బట్టి నొప్పి, ఆ జరుగుతున్న వాటిని బట్టి, ఆ జరిగిస్తున్న వాటిని బట్టి, బాధితులను బట్టి నొప్పితో ఉన్నాడు. చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాడు, బోధిస్తూనే ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. హృదయం లోపల దాన్ని అసహ్యించుకుంటూ ఉన్నాడు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. తమ అధికారముతో ఇతరులను వంచడం సరైన విషయం కాదు. నీకు బలమున్నదని న్యాయం లేకుండా ప్రవర్తించడం సరైంది కాదు. నీ చేతిలో ఉన్నారని అన్నీ నువ్వు చెయ్యొచ్చు అని అన్నీ మనం చెయ్యొచ్చా? దేవుడు ఉన్నాడుగా. తీర్పుకు గురి కాకుండా అసలు మనకు స్వేచ్ఛ ఉందా? ఒక రకంగా అలా నేను ఇంకొక రకంగా చెప్తాను. ఎందుకంటే స్వేచ్ఛను గురించి మీతో మాట్లాడితే మీరు డైవర్ట్ అవుతారేమో, మార్గం తప్పుతారేమో. మనకు మీరు మీ సొత్తు కారు అన్న దాన్ని కానీ దానికి ముందు జీవితం గురించి కూడా మాట్లాడతాను. అసలు ఈ యొక్క ప్రసంగి గ్రంథం 11:9లో అక్కడ చెప్పాడు. ముందుగా ఎలా చెప్పాడు? నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేస్తూ ఉండొచ్చు, నువ్వు ఇలా ఉండొచ్చు. ఇదంతా చెప్పి ఇలా నీకు అవకాశం ఉంది, కానీ అన్నీ తీర్పుకు గురవుతాయి. అన్నీ దేనికి గురవుతాయి? అంటే తీర్పుకు గురి కాని విషయం ఉందా అసలు? లేదు. కాబట్టి స్వేచ్ఛ ఎక్కడుంది ఇక? నన్నెవ్వరు, నా ఇష్టం, నన్ను అడిగేవాడు లేకపోతే నీ ఇష్టమే. కానీ ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు, అడిగేవాడు ఉన్నాడు. నీ దృష్టి యొక్క ఇష్టాన్ని అడిగేవాడు ఉన్నాడు. నీ యవ్వన కాలమందున్న ఆశలు, అవకాశాలు, వాటిని గురించి అడిగేవాడు ఉన్నాడు. నీ సంతోషాలు దేన్ని బట్టి సంతోషిస్తావు, దేన్ని బట్టి అడిగేవాడు ఉన్నాడు. అది చెప్పాడు ఆయన అక్కడ. అది ఎంతమందికి అర్థమవుతుంది? ఎంత అద్భుతమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చాడు. అడిగేవాడు ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే నన్ను అడిగేవారు లేరు. అటువంటి స్వేచ్ఛ ఎవరికి లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ప్రతి వ్యక్తి నా చేతిలో ఉంది, నేను చేయొచ్చు, నా చేతిలో ఉంది, నాకు అధికారం ఉంది, నాకు బలం ఉంది, నాకు స్వేచ్ఛ. దేనికి స్వేచ్ఛ ఉంది? మంచికి స్వేచ్ఛ ఉంది, చేయవలసిన దానికి స్వేచ్ఛ ఉంది, ఆరోగ్యకరమైన దానికి, మనసుకు కానీ, శరీరానికి కానీ, సమాజానికి కానీ ఆరోగ్యకరమైన దానికి స్వేచ్ఛ ఉంది. ఆరోగ్యకరము కాని దానికి, నీకు కానీ ఇతరులకు కానీ బాధ కలిగించే అంశం విషయంలో స్వేచ్ఛ లేదు. ఆ విషయం అర్థం కావట్లేదు. కాబట్టి మనుషులు నేను చేయొచ్చు, ఇది నాకున్న ఏంటి ప్రత్యేకత. ఆ దేవుడు అడగడా? దేవుడు అడగకపోతే నీకు ప్రత్యేకత ఉంది, నువ్వు చాలా కొమ్ములు కలిగిన వ్యక్తి. కానీ అడుగుతున్నాడు గనక మన శరీరం ఏమనుకున్నా, మనం ఏమనుకున్నా అది ముఖ్యం కాదు. నీవు దేవుని మాటకు లోబడమే ముఖ్యం. నీ శత్రువు ఆ బరువు క్రింద పడినా నేను లేపను అని నువ్వు అనుకున్నా, నువ్వేమనుకున్నావు అనేది కాదు, నా మాటకు లోబడ్డావా లేదా అనేది ముఖ్యం అన్నాడు. కాబట్టి మనం కొన్నిసార్లు అనుకోవచ్చు, నాకు అవకాశం ఉంది, ఇప్పుడు టైం నాది, టైం నీదే. కానీ టైం నీకు ఇచ్చిన దేవుడు, అధికారం ఇచ్చిన దేవుడు, కిరీటాన్ని పెట్టిన దేవుడు, నూతన సంవత్సరమును దయా కిరీటాన్ని పెట్టిన దేవుడు, ఆ టైమును గాని, ఆ అధికారాన్ని గాని ఇచ్చిన దేవుడు ఆజ్ఞను కూడా ఇచ్చాడు కదా. అది మర్చిపోవద్దు. ఈరోజు అధికారం పొందుతున్న వారంతా దేనికి కట్టుబడి ఉండాలో, దేని మీద ప్రమాణం చేస్తున్నారో ఆ స్కేలును, ఆ కొలమానాన్ని లెక్క చేయట్లేదు. చూడండి, లెక్క చేయట్లేదు. ఏ విలువల కోసం, ఏ ప్రమాణాల కొరకు, ఏది నీ స్కేలు, దాన్ని ప్రక్కన పెట్టి ఎవడికి బలం ఉంటే వాడికి లొంగిపోవడం. స్కేల్ ఉంది కదా, దాన్ని పట్టించుకోని పరిస్థితి. కాబట్టి దేవుడు దాన్ని బేస్ చేసుకొని తీర్పు తీరుస్తాడు మానవునికి. యూనివర్సల్గా, కులమతాలకు అతీతంగా ఈ విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఎందుకంటే దేవుడు తాను వినిపించిన విషయాలను బట్టి కొన్నిసార్లు తీర్పు తీరుస్తున్నా మరలా
వ్యక్తి యొక్క స్థితి దగ్గర కూడా వచ్చి నీ నోటి మాటను బట్టి తీర్పు తీరుస్తాను అని కూడా దేవుడు తీర్పు తీర్చేది కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలు కూడా చాలా ప్రాముఖ్యం. మన కొలమానాలు దేవుడు ఇచ్చాడు కదా, అవి చాలా ప్రాముఖ్యం. అవి మనల్ని కాపాడుతాయి. కాబట్టి మనం గ్రహించాలి, ప్రతిదీ తీర్పుకు గురవుతున్నప్పుడు స్వేచ్ఛ ఎక్కడిది? నా ఇష్టం అనే దాంట్లో నన్ను అడిగేవాడు లేడు. నిజమే, నీ అధికార పరిధిలో ఉన్నాయి, నీ అవకాశాల పరిధిలో ఉన్నాయి, నీ కిరీటం కొమ్ముల పరిధిలోనే ఉంది. కానీ అడగటం ఉంది, తీర్పు తీర్చడం ఉంది, ప్రశ్నించడం ఉంది. అది లేని జీవితం మనకు లేదు. కొంతమంది అలా అనుకుంటున్నారు. అడగడు అనుకుంటున్నా, అడుగుతాడు. దేవుడు అడుగుతాడు. అది మనం గుర్తించాలి. దేవుడు అడుగుతాడు, దేవుడు ప్రశ్నిస్తాడు, ఆయన ముందు నిలబడాలి, ఆయనకు లెక్క అప్పగించాలి. ఈ యొక్క విశ్వాసము మనల్ని కాపాడుతుంది. ఈ విశ్వాసం మనకి జ్ఞానాన్ని అనుగ్రహించింది. కాబట్టి ఈ మొదటి విషయములో కూడా మనం చూస్తున్నాం, విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? దేవుని పట్ల భయమును పుట్టిస్తుంది. విశ్వాసం ఎందుకు కవచం? విశ్వాసము సైతాను యొక్క ఆయుధాలు నీ దగ్గరికి ఎందుకు రానివ్వదో తెలుసా? దాంట్లో ఒక అడ్డుకునే అద్భుతమైన మెటీరియల్ ఉంది. అదే దేవునికి భయపడుట. విశ్వాసం పుట్టిస్తుంది. ఆ యొక్క విశ్వాసాన్ని ధరించాలి. ఏంటా విశ్వాసం? దేవుణ్ణి గూర్చిన విషయాలు, దేవుణ్ణి గూర్చిన జ్ఞానమే విశ్వాసం. విశ్వాసం అంటే దేవుణ్ణి గూర్చిన విషయాలతో నిండిందే విశ్వాసం. దేవుడు లేని విశ్వాసం అదంతా అసలు విశ్వాసమే కాదు. బైబిల్ పరిధిలో చెప్పే ఒకే ఒకటి విశ్వాసం అన్నది దేవుణ్ణి గూర్చిన విషయాలు. అది విశ్వాసం. అది మనం గ్రహించాలి. కాబట్టి ఇక్కడ భయభక్తుల గురించి కూడా తెలియజేస్తూ ఆ విషయాలు చెప్పాడు. ఇక్కడ లోతు ఏం చేస్తున్నాడు? తాను వింటున్న విషయాలను బట్టి హృదయాన్ని నొప్పించుకుంటున్నాడు. ఇది సంతోషించేది కాదు. ఇది ఎవరికైనా బాధాకరమైన విషయం. బాధను బట్టి సంతోషించడం అనేది దేవుడికి నచ్చని విషయం. ప్రభువా, ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి అని నొప్పిని అనుభవిస్తున్నాడు, నొప్పిని కలగజేసుకుంటున్నాడు. మనం వింటే, దేవునికి వ్యతిరేకమైన విషయాలు మనం విన్నప్పుడు, దేవుడు అసహ్యించుకునే విషయాలు మనం విన్నప్పుడు, మనం అసహ్యించుకుంటున్నామా? మనం వ్యతిరేకిస్తున్నామా? ఇక్కడ 2 విషయాలు మనకు ముఖ్యం. ఒకటి, మనము పాపమును ద్వేషించాలి కానీ పాపిని కాదు. ఇక్కడ 2 విషయాలు వ్యత్యాసంగా ఉన్నాయి. మనము పాపమును ద్వేషించాలి, పాపిని కాదు, వ్యక్తిని కాదు. వ్యక్తి చేసే ఆ క్రియ పట్ల మనకు ద్వేషం, క్రియ పట్ల మనం అది అసహ్యించుకుంటున్నాం. వ్యక్తిని కాదు. అదే వ్యక్తి దేవునికి లోబడితే నీలాగా భక్తుడు కాగలడు, నీకంటే గొప్ప వ్యక్తి కూడా దేవుడు చేయగలడు. అలా మనం చూస్తున్నాం కదా. మనం ఎంతో మంది దాటి ముందుకు వచ్చినప్పుడు ఎలా వచ్చావు? వెనుకున్నవాడు నువ్వు ఎలా వచ్చావు? నువ్వు దేవునికి లోబడ్డావు గనక ముందుకు వచ్చావు. అది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఇక్కడ దేవుని వాక్యము సామెతల గ్రంథం 13వ అధ్యాయము లేక 8వ అధ్యాయం 13వ వచనములో మనం చూస్తున్నాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహ్యించుకొనుటే. దేవునికి భయపడడం అంటే ఏంటి? చెడును అసహ్యించుకోవడం, చెడుకు దూరంగా వెళ్ళడం, చెడును ఖండించడం. ఇది సరైన విషయం కాదు అని చెడును ఖండించడమే దేవునికి భయపడడం. ఆ భయమే విశ్వాసము భయభక్తులు పుట్టిస్తుంది అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వాసం భయభక్తులు పుట్టిస్తుంది, భయపడుట నేర్పిస్తుంది, దేవునికి ఇష్టము లేని వాటి నుండి వైదొలుగుట నేర్పిస్తుంది, వాటికి దూరంగా వెళ్ళడం మనకు నేర్పిస్తుంది. విశ్వాసం లేని వారిని గురించి అనేకుల్ని వాక్యంలో మనం చూస్తాం. వారికి ఏం లేదు, విశ్వాసం లేదు. అంటే దేవుని గురించి తెలియదు. అన్ని తెలుస్తున్నాయి కానీ ఏం తెలియట్లేదు. దేవుని అననీయ సప్పీరాలు ఒక పొలం అమ్మారు.
పొలం అమ్మి డబ్బు దాచుకుంటే దాచుకో, ఇస్తే ఇవ్వు. దానికి సంబంధమే లేదు. దేవునికి దానికి సంబంధం లేదు. కానీ, కానీ పొలము అమ్ముటము ద్వారా బీదల కొరకు పొలం అమ్ముతున్నాను. ఎంతొస్తే అంత దేవుని కొరకు ఆ బీదల కొరకు ఇస్తాను అని చెప్పడం ప్రాబ్లమ్ అయిందక్కడ. నీవు 10% ఇస్తావా? 5% ఇస్తావా? 1% ఇస్తావా? ఒక్కట్లో కూడా సగం ఇస్తావా? అది నీది. నీది. కానీ, అక్కడ జరుగుతున్నదేంటి? అక్కడ జరుగుతున్నది ఆస్తులను అమ్మి బీదలకిచ్చుట అనే పథకములో చేరారిక్కడ. ఈ పథకములో చేరినప్పుడు కుదరదక్కడ నీది. అక్కడ వారు రహస్యమైన పనులు చేస్తాం. వారికి తెలుసు ఇది చేయకూడదని తెలుసు. కాబట్టి కొంత దాచుకున్నారు. దాచుకొని వచ్చి మీరు ఇంతకే అమ్మారా? ఇంతకే. ఇంత కాదంటే అయిపోయేది. అప్పుడు వేరే పథకంలో చేరవచ్చు కదా! ఇంతకే అమ్మాము. కాదు నువ్వు దాచుకున్నావు. అంటే నేను ఎంతకు అమ్మామో ఎవరికి తెలీదు. వీళ్ళకి పేతురుకైతే తెలీదు. వీళ్ళకైతే తెలీదు. అంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ లోపల చీకటికి, అబద్ధానికి నువ్వు చోటిస్తున్నావు. అక్కడ నుండి వైదొలగాలి. వైదొలిగితే దేవుడు నిన్ను కరుణిస్తాడు. అక్కడే ఉండి అది ఎంత ప్రమాదకరమైందంటే నువ్వు పరిగెత్తడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. పరిగెత్తాలి. పరిగెత్తకుండా అక్కడే ఉంటే దేవుడు శిక్షించే పరిస్థితి వస్తుంది. ప్రతి వ్యక్తికి పరిగెత్తగలిగిన సమయాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడు కూడా ఆ ప్రమాదంలో అక్కడే ఉండకూడదు. అక్కడే ఉండకూడదు. కాబట్టి మేము ఇంతకే అమ్మామన్నా. దేన్ని బట్టి? నువ్వు అంతకు అమ్మలేదు. నువ్వు లోపల ఆలోచించుకున్నావు. అబద్ధం ఆడడానికి ఇష్టపడ్డావు. ఎందుకు అబద్ధానికి చోటు ఇచ్చావు? ఎందుకు మోసానికి చోటు ఇచ్చావు? ఎవరిని మోసం చేస్తూ ఉన్నావు? అది ఎవరి సన్నిధి? అది మనుషుల అధికారాలు కాదు. ఇది సంఘం. మనుషుల అధికారాలు అక్కడ లోకంలో ఉన్నాయి. రోమ ప్రభుత్వం యొక్క అధికారాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ అది కాదు. కాబట్టి దేవుణ్ణి, పరిశుద్ధాత్మను మోసగించాలని ఆ ప్రయత్నం ద్వారా నువ్వు అమ్మినప్పుడు పొలం అమ్మడానికి చూపించిన వ్యక్తి, పొలం అమ్మేటట్లు చేసిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా దారి తప్పుతారు ఇప్పుడు. కాబట్టి అక్కడే దేవుడు ఏం చేశాడు? శిక్షించాడు. అని సప్పిరాలు. దేవుని భయము లేదు. అప్పుడు అందరికీ కూడా భయం వచ్చింది. మనసులో కూడా మనం ఈ విధంగా చేయకూడదు. అందరికీ భయం లేదు. లూజ్గా ఉన్నారు వారు. వద్దా అవసరాన్ని బట్టి, పరిస్థితి బట్టి మనం ఏమైనా ఆడుతూ ఉంటామా అలాగే అనే సమర్థనలో ఉన్నారు. కానీ ఇప్పుడు సంఘం అంతటికి కూడా భయం అనేది వచ్చింది అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. దేవుణ్ణి గురించిన గ్రహింపు వచ్చింది. దేవుణ్ణి గురించిన జ్ఞానం లేదంటే మనుషుల దగ్గర ఇక్కడ మనకు నడుస్తుంది. ఇక్కడ నడవడు. రాజులు అనుకున్న వాళ్ళు, రాజుల పరిపాలన, రాజుల చరిత్ర మీరు చదువుతున్నప్పుడు మీరు ఆలోచించండి. ఇంకా వాళ్ళ చేతిలో మొత్తం ఉంది. వాళ్ళ చేతిలో చట్టము వాళ్ళు చేయొచ్చు, తీసేయవచ్చు. వాళ్ళ చేతిలో ఎంత అధికారం ఉంది చూడండి. కానీ వాళ్ళను కూడా నేనున్నానని చూపించాడు. నెబుకద్నెజరుకు చూపించాడా లేదా? నెబుకద్నెజరుకు అర్థమైంది ఆయనే స్థానాలు ఇచ్చేవాడు, స్థానాలు కరెక్ట్ లేకపోతే తీసేసేవాడు అన్న విషయం అతనికి అర్థమయ్యేటట్లుగా దేవుడు చేశాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం నేర్చుకున్న విశ్వాసము మనకు దేవుని ఎడల భయమును పుట్టిస్తుంది. అలా భయపడిన వ్యక్తుల గురించి వాక్యములో మనం చూస్తే ఏలీ కుమారులు దేవుని భయం లేదు. వారికి ఏం లేదు? దేవుని భయం లేదు. వారికి ఏం అధికారం ఉంది? వారు ఏం చేయొచ్చు? ఏమేం చేసే అవకాశాలు ఉన్నాయి? వీటిని బాగా చూస్తున్నారు. కానీ మరి దేవుడు, మధ్యలో దేవుడు, ఆయన ఏం చేయగలడు? నువ్వు ఇట్లా చేస్తే ఆయన ఏం చేయగలడు? అది కూడా ఉంది కదా. బలమున్నోడిదే రాజ్యం అంటే దేవుడు నాకు బలం లేదా అంటాడు. బైబిల్లో ఏమన్నాడు తెలుసా? బలము గూర్చిన చర్చ జరిగితే నేను అక్కడ ఉంటా అన్నాడు. అర్థమవుతుందా? బలమును గూర్చిన చర్చ వస్తే నేనున్నాను అంటాడు ఆయన. నేను ఉన్నాను. కాబట్టి ఆయన చివరికి ఆ గొడ్డలి ఆయన చేతిలోకి వెళ్ళిపోద్ది కదా. నీకున్న అధికారంతో నువ్వు వ్యక్తులను అలా చేస్తే దేవుడు తనకున్న అధికారంతో నిన్నేం చేస్తాడు? ఆహాబు ఆ నాబోతును చంపి ఆ తోటను, తన రాజ నగరును ఆనుకొని ఉన్న ద్రాక్ష తోటను ఇవ్వట్లేదని
ఆ యెజెబెలు అతని భార్య అతన్ని చంపితే దేవుడు మరి నేనేం చేయాలి? నేనున్నాను గదా! నీకు అధికారం ఉందని, నీకు బలం ఉందని మీరిలా చేశారు. మీకు అధికారం ఇచ్చిన నేనిప్పుడేం జేయాలి? అని తన తీర్పును ప్రకటిస్తాడు దేవుడు. అది మనం గ్రహించాలి. కాబట్టి మర్చిపోతున్నారు వీళ్ళు. దేవుడేం చేస్తాడన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. మేమే ముఖ్యులం. అహరోను కుమారులు మేమే. ఏది జేయాలన్నా ప్రజలందరూ కూడా మనం ఏం తీసుకొస్తే అది వారు లోబడతారు అని అనుకోని దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని తీసుకొచ్చారు. మొట్టమొదటిగా సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు. అగ్ని తీసుకొస్తే దేవుని నుండి అగ్నొచ్చి వాళ్ళని కాల్చి పాడేసింది. కాల్చి పారేస్తే శవాలు అక్కడ పడున్నాయి. ముఖ్యులైన వ్యక్తులు మొట్టమొదటిగా పరిచర్య జరుగుతున్న సమయంలో మనం గుర్తించాలి. నీకు ఏం తెలియట్లేదు అక్కడ వారికి. దేవుడు తెలియడం లేదు. దేవుని ఎడ్ల విశ్వాసం లేదు కాబట్టి భయము లేదు. విశ్వాసము భయమును పుట్టిస్తుంది. నాకు విశ్వాసం ఉంది అంటే దేవుని పట్ల ఏముంటుంది? భయం ఉంటుంది. దేవుడు వద్దన్న విషయాలకు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది అనేది ప్రాముఖ్యమైన విషయం. అది మనం చూస్తున్నాం. ప్రాముఖ్యమైన విషయం. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు మోషే నాయకత్వంలో ఆ మోయాబు ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు బిలాము చాలా ప్రయత్నాలు చేశాడు. బిలాము కూడా ఏం లేదు ఇప్పుడు? దేవుని యొక్క భయం లేదు. భయం లేదు గనక దేవుడు వద్దన్న దాని కొరకు ట్రై చేస్తున్నాడు. దేని కొరకు ట్రై చేస్తున్నాడు? ఏ విధంగా నేను ఇశ్రాయేలీయులను శపించగలను? టైటిల్ చూసారా? దేవుడేమో వారు ఆశీర్వదించబడిన వారు, నా చేత దీవెన నొందిన వారు. నేను వారికి ఏమిచ్చాను? దీవెనిచ్చేసాను. అంతేకాదు వారిని నువ్వు శపించడానికి వారి దగ్గర ఏ తప్పిదము లేదు అని. ఇది కూడా క్లియరెన్స్. అటువైపు ఇటువైపు దేవుడు చెప్పాడు. అంటే ఆశీర్వాదం గురించి చెప్పాడు. అలాగే వారు నా చేత కొట్టబడడానికి వారిలో ఏ లోపం లేదు అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఇంత స్పష్టంగా అర్థమయ్యాక ఏంటి అతడు చేసే ప్రయత్నం? దేవుడు వద్దన్న దాన్ని వెతుకుతున్నాడు. వద్దన్నది కావాలనుకుంటున్నాడు. ఆ అనుకోవడం చూడండి. దేవుడు వద్దన్న తర్వాత కావాలనుకోవడం ఏంటి? అది ఎంత ప్రమాదకరమైన విషయం. నీకేం లేదు? దేవుని యొక్క భయం లేదు. ఆ భయమే నేను కాపాడుతుంది. ఆ భయం విశ్వాసం పుట్టిస్తుంది అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం. తర్వాత 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే కీలకమైన విషయం అని దీని గురించి ఎక్కువ మీకు గుర్తు చేస్తున్నాను. జక్కయ్యకు దేవుని పట్ల విశ్వాసం రాగానే ఏం చేశాడు? అన్యాయం చేసిన వారికి 4 వంతులు చెల్లిస్తాను. ఎందుకు 4 వంతులు చెల్లించాలి? ఇది ఉండకూడదు. నా దగ్గర అన్యాయం అనేది ఉండకూడదు. దాన్ని తరిమివేయడానికి 4 అంతలైనా చెల్లిస్తాను. మీకు అర్థమవుతుందా? ఇది దేవుడు అంగీకరించలేని విషయం. అంగీకరించలేని సంబంధం. కాబట్టి 2 అంతలు కాదు, 4 అంతలైనా చేస్తాను అనేది ఇక్కడ కనబడుతుంది. జక్కయ్య అందుకే ఇతడు అబ్రహాము కుమారుడే. ఆ యొక్క విశ్వాసం వలన కలిగే ఆ నీతికి ఇతడు ఏమవుతున్నాడు? ఇప్పుడు వారసుడవుతున్నాడు. అలాగే రెండో విషయం మనం వినాల్సిన రెండో విషయంలో దేవునికి ఇష్టమైనదేది అని ఆలోచింపజేస్తుంది విశ్వాసం. రెండోది ఏంటి? దేవునికి ఇష్టమైనది ఏది? మనం నోహు దగ్గరికి వచ్చాం కదా, దాని పైకి వెళ్తే హనోకు కనిపిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనము 5 నుండి చూస్తే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. కాబట్టి ఏం చెప్తున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
ఇక్కడ విశ్వాసమును బట్టి హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఇది వాక్యం చెప్తుంది. అతడు కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడు? దేవునికి ఇష్టడై ఉండెను. ఆ ఇష్టంగా ఉండేటట్లు చేసింది ఏంటి? విశ్వాసం. విశ్వాసము దేవునికి ఇష్టమైనదేది అని వెతుకుతోంది. మనకు దేవుని పట్ల విశ్వాసం ఉంటే ఏం వెతుకుతాం? మన విశ్వాసం ఏం వెతుకుతాం? దేవుడు వద్దన్నది వెతుకుతామా? దేవుడు చేయమన్నది వెతుకుతామా? దేవుడికి నచ్చింది వెతుకుతామా? దేవుడికి నచ్చింది వెతుకుతామా? నచ్చినది. కాబట్టి విశ్వాసమును బట్టి ఇక్కడ ఇంతకుముందు నోవహు గురించి చూసాము. హనోకు ఇంతకుముందు రూతును గురించి, దావీదు గురించి విన్నారు కదా. రూతు యొక్క మనుమడు యెషై, ముని మనుమడు ఎవరు? దావీదు. అలాగే ఇక్కడ హనోకు యొక్క ముని మనుమడు ఎవరు? నోవహు. హనోకు యొక్క కొడుకు ఎవరు? మెతుషెల. హనోకు యొక్క కుమారుడు మెతుషెల. తర్వాత మనుమడు లెమెకు. అర్థమవుతుందా? ముని మనుమడు లెమెకు యొక్క కొడుకు నోవహు. ఇది మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి మనం ఇక్కడ గ్రహించాలి, అతడు ఇష్టడై ఉన్నాడు. దేవునికి ఏది ఇష్టం అనేది ఆలోచించాడు. అలాగే అదే వాక్యం మనకు చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు, తన్ను వెతికితే నాకు ఫలం ఇస్తాడు. ఎంత అద్భుతమైన విషయం ఇది, చాలా అద్భుతమైనది. అయితే షీల్డ్ అన్న దాంట్లో ఈ భయభక్తులు అనేది ముఖ్యం, కాబట్టి దీన్ని ఎక్కువగా మీకు గుర్తు చేస్తున్నాను. రెండవది కూడా చాలా అద్భుతమైంది. దేవుణ్ణి వెతికినట్లయితే నాకేముంటుంది? ఫలం ఉంటుంది. ఎక్కడో ఉండేదానికంటే, ఎవరో ఇచ్చేదానికంటే, ఏవో స్థలాల్లో ఉన్నదానికంటే, మనుషుల హృదయం కంటే, వారి దాతృత్వం కంటే దేవుని హృదయం పెద్దది, దేవుని చేతులు పెద్దవి. దేవుని యొక్క మనస్సు చిన్నదా పెద్దదా? మరి ఎక్కడ ఉండాలి? చిన్న చిన్నవి ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం మనం? దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన్ను వెతకాలి, నేను ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. విశ్వాసము దేవునికి ఇష్టంగా ఉండేటట్లు, ఏది దేవునికి ఇష్టం అలా ఆ విధంగా మనల్ని చేస్తుంది అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అలాగే మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే, ఈ హెబ్రీ 11 చదివితే అనేకమైన అంశాలు వస్తాయి విశ్వాసంలో. కానీ ఈ 3 ప్రాముఖ్యమైన విషయాల్లో మూడవదిగా, విశ్వాసం ఉంటే దేవుని పట్ల మనం దేవుని మీద ఆధారపడతాం, దేవుణ్ణి ఆశ్రయిస్తాం. మనకు కావలసిన వాటి విషయంలో, అనగా ఆశల విషయంలో, కొదువగా ఉన్న వాటి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తాం. రెండవది, మనం పోగొట్టుకున్న వాటి విషయంలో, నష్టపోయిన వాటి విషయంలో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయిస్తాం. కాబట్టి ఆశల విషయంలో, నష్టాల విషయంలో ఆయన కదలలేదంటే సాతాను భయపడతాడు. ఏంది కోరికలు కదలట్లేదు, తర్వాత ఉన్నవి దెబ్బ కొట్టినా కదలట్లేదంటే సైతాను భయపడతాడు. ఆ రెండిటికి భయపడకుండా, అనగా ఆశలకు లొంగిపోకుండా, ఉద్రేకాలకు నష్టం కలిగినా కూడా శరీరానికి లొంగిపోకుండా, కోపమునకు, ద్వేషమునకు, అసూయ, మత్సరమునకు, కృత్రిమ కార్యాలకు లొంగిపోకుండా, ఆలోచించకుండా దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే అది ఎంత గొప్ప విషయం. ఆ యొక్క విశ్వాసం మనకు నేర్పిస్తుంది. దేవుడున్నాడు కదా నీకు, నువ్వెందుకు యుద్ధం చేయాలి? ఆయన చేస్తాడు కదా. ఆయనకున్న పేర్లలో ఇదొక పేరు. తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడు యెహోవా అనగా అని చెప్పాడు అక్కడ. ఈ దేవుడు ఎవరో తెలుసా అన్నట్లుగా అక్కడ చెప్పాడు. తన ప్రజల పక్షమున వ్యాజ్యమాడు యెహోవా, ఆయన పరిచయం చేస్తూ అలా చెప్పాడు. ఆయన మన పక్షమున వ్యాజ్యమాడు, సాతానుతో కూడా వ్యాజ్యమాడతాడు. అర్థమవుతుందా? మన పక్షమున దేవుడు ఎంతగా కార్యములు చేస్తాడో. విశ్వాసము ద్వారా మన ఆశల విషయంలో ఆయన నాకు ఆశ్రయం, మనం నష్టపోయిన వాడి విషయంలో దేవుడు నాకు ఇచ్చేవాడు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆశ్రయిస్తాం, ఆనుకుంటాం, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్తాం. ఇది 3 విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యమైన విషయం, విశ్వాసం మనకు భయభక్తులను నేర్పిస్తుంది, భయభక్తులు మనకు పుట్టిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, విశ్వాసాన్ని మనము ధరించాలి. విశ్వాసాన్ని మనం ధరించాలి. విశ్వాసం లేని వ్యక్తులు దేవునికి భయపడలేదు,
దేవునికి భయపడాలి. నీ చేతిలో ఉన్నాయి, అవకాశాలన్నీ నీ చేతిలో ఉన్నాయి. ఉన్నా కూడా నువ్వేం చేయాలి? అవకాశాలు ఉన్న అధికారం, దీని గురించి దేవుడు అడుగుతాడు. అవకాశాలు ఉన్నాయి కానీ తీర్పుకు గురవుతాను. కాబట్టి నేనేం చేస్తాను? దేవుడికి లెక్క చెప్పే విషయంలో రెడీ అవుతాను. ఆశలు ఎన్ని ఉన్నా, అవకాశాలు ఎన్ని ఉన్నా, ఉన్నాయి, ఉంచుకో, ఉండని అవి. సాతానుతో ఏం చెప్పాలి? బాగానే గంపలు బాగానే కనబడుతున్నాయి, ఉంచుకో అవి. అవేమాత్రం నాకు పనికిరావు. ఎందుకంటే అవి నన్ను ఆశ చూపించి అక్కడే చావుకు లొంగిపోయేటట్లు చేస్తాయి. చావును గెలిచేవి ప్రభు దగ్గర ఉన్నాయి. ప్రభు యొక్క ఏర్పాట్లు ఉన్నాయి. దేవుడు నా కొరకు ఏర్పాటు చేసే దాంట్లో శాశ్వతమైన ఉన్నాయి, నిజమైన ఉన్నాయి. అలాగే ఇవి నిరంతరం ఉంటాయి, నిరంతరం ఉంటాయి. ఈ కష్టానికి ప్రతిఫలం నిరంతరం ఉంటుంది. ఇక్కడ మనం చేసే పనికి జీతం దేవుని దగ్గర ఉంటుంది. ఆయన ఏర్పాట్లు గొప్పవి అన్న విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి అట్టి విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? మనం ధరించాలి కవచముగా. దేవునికి భయపడుట విశ్వాసము నేర్పిస్తుంది. దేవుడు అడుగుతాడు. దేవుడికి లెక్క చెప్పాలి. లెక్క చెప్పే విధానంలో ఉండు, కరుణించే విధానంలో ఉండు. ఆయన నిన్ను అంగీకరించే దాని దగ్గరికి వెళ్ళు. ఆయన చూసి నిన్ను కరుణించేది చెయ్యి. ఆయన చూసి నీ గురించి మాట్లాడేది చెయ్యి. నిన్ను మెచ్చుకోగలిగింది చెయ్యి. నిన్ను అంగీకరించగలిగింది చెయ్యి. నీ వైపు మాట్లాడగలిగే ఒక సాక్ష్యమునుంచు అనేది విశ్వాసము. దేవుని ఎడల భయభక్తులు మనకు నేర్పిస్తుంది. చెడు నుండి దూరముగా వెళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. చెడు తనము యొక్క ఆఫర్స్ అంగీకరించకుండా చేస్తుంది విశ్వాసం. అట్టి విశ్వాసాన్ని మనము ధరించినప్పుడు చీకటి దేంతో మనము తెగతెంపులు చేసుకున్నామో, ఆ క్రియలను విసర్జించామో వాటిని సాతాను మన దగ్గరికి మరలా చొప్పించడానికి వాడు తీసుకొని వచ్చినప్పుడు విశ్వాసం, నాకు దేవుని ఎడల విశ్వాసం ఉంది, ఆయన ఏర్పాట్లు గొప్పవి, అవి మరణానికి లొంగని ఏర్పాట్లు. నీవి అవకాశాలు, అధికార పరిధిలో ఉన్న విషయాలు, కంటికి కనిపిస్తున్న విషయాలు, వీటితో నేను మరణాన్ని ఎదుర్కోగలనా? ఇవి నన్ను మరణమును ఎదుర్కొంటట్లు చెయ్యగలవా? ఈ ఘనత నిలబడుతుందా? ఈ ఘనత ఇది వాడిపోయేది, వాడిపోంది దేవుడు నా కోసం ఏర్పాటు చేస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుని ఏర్పాట్లో ఏముంది? పరలోక రాజ్యములో దాని గురించి మాట్లాడేది ఉంటుంది. ఆ పనిని దేవుడు ఏం చేస్తున్నాడు? గుర్తిస్తాడు. ఎందుకంటే అది ఆయన చిత్తానుసారమైంది. అది కాకుండా మనుషులు కల్పించిన భక్తిని బోల్డంత మంది చేసే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి దేవుడు మెచ్చుకుంటాడా? ప్రాణాలకు తెగించి కొన్ని పనులు చేస్తున్నారు, కొంతమంది చనిపోతున్నారు కొంతమంది. ఈ లోయ నుండి ఆ లోయ వరకు తాడు కట్టి నడిచినందుకు. ఇక్కడ గొప్ప, అక్కడ దేవుడు దాన్ని పట్టించుకుంటాడా? ఎవడు నిన్ను అడుగుమన్నాడు అంటాడు. మీకు అర్థమైందా? అటువంటి సమయంలో తన యవ్వన ప్రాయాన్ని పోగొట్టుకున్నాడు. ఒక వృద్ధుడు నడుస్తూ ప్రాణం పోగొట్టుకున్న దృశ్యం చూశాను నేను ఆ వీడియోలో. ఆయన కొన్ని వేలసార్లు చేశాడు, వేలసార్లలో జరిగింది అది. కానీ అక్కడ ఇప్పుడు వయసు లేదు కాబట్టి ఆయన చనిపోయాడు అక్కడ నుండి పడిపోయి. సరే, ఏదైనా దాన్ని దేవుడు గుర్తిస్తాడా? ప్రాణాలకు తెగించి కఠోరమైన విషయాలు, మంచులో నడిచినందుకు, మంచులో నడిచి నీ కాళ్ళు పాడు చేసుకున్నందుకు దేవుడు ఆయన గుర్తిస్తాడు. ఇక్కడి విషయాలు వేరు. మనుషుల్ని ఆకర్షిస్తుంది, మనుషుల దృష్టిలో పడాలని చేస్తున్నారు. దేవుని దృష్టిలో ఉండలేవు నువ్వు. అది ఆ కష్టంతో అది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని ఏర్పాట్లలో మన కోసం ఉన్న విషయాలు చాలా గొప్పవి. అందుకే చీకటిని రానివ్వకూడదు. విశ్వాసం ఆ విషయం చెప్తుంది. ఈ చీకటి ఏం చేస్తుంది? ఇది వాడిపోయేది. ఇది ఉన్నా నేను నిర్భాగ్యునైపోతాను. ఈ ఘనత నా వెంట రాదు, కానీ దేవుని ఏర్పాట్లు అవి నాతో పాటు వస్తాయి. అవి నిజమైనవి, నిరంతరం ఉండేవి. మరణాన్ని దాటుకొని కూడా ఈ క్రియలు మరణాన్ని దాటుకొని వస్తాయి. దేవుని సన్నిధిలో నా ఘనతను తీసుకొని వస్తాయి. దేవుడు మెచ్చుకునేటట్లుగా ఆయన సన్నిధిలో కూడా వస్తాయి ఈ క్రియలు, దేవుడు చేసే ఏర్పాట్లు అని. చీకటిని రానివ్వదు విశ్వాసం.
దేవుని పట్ల నీకున్న విశ్వాసం. ఆశలు చూపించినా, అలాగే నీకు కలిగిన నష్టాన్ని చూపించి ఉద్రేకపరిచిన దేవుడి యొద్ద నీకు సమాధానం, విశ్వాసం చూపిస్తుంది గనక వాడి యొక్క చీకటిని విశ్వాసం అడ్డుకుంటుంది. అటు విశ్వాసాన్ని కవచముగా ధరించాలని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.